పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ మైదానంలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్. జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో పోలింగ్ భద్రత దృష్టిలో దాదాపు 3,000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహించాం. ఇప్పటికే రాష్ట్ర బార్డర్ల వద్ద ఎలాంటి మద్యం, డబ్బులు తీసుకురాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసి రేపు సాయంత్రం వరకు 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు. ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉన్న 1950 టోల్ ఫ్రీ నంబర్కు లేదంటే 100 డయల్ చేయవచ్చు తెలిపారు. ఎన్నికల వేళ ఇప్పటికే జిల్లాలో 6,200 మంది రౌడీ షీటర్లకు అదుపులోకి తీసుకుని బైడవర్ చేశామని తెలిపారు. జిల్లాలో అన్ని కేంద్రాలలో భారీ పోలీస్, కేంద్ర బాలగలతో పటిష్ట బందోబస్తు నిర్వహించి ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. మన పోలింగ్ స్టాఫ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ బ్రీఫింగ్ డైరెక్ట్ డిప్లాయ్ చేసి ఆ పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఆడ ఇన్ఛార్జ్ ఉన్నాక హ్యాండ్ ఓవర్ చేసింది అని అన్నాడు అనుకోండి, డోంట్ లీవ్ ఇట్ టు దెమ్. మీరు పోయినప్పుడు ఇప్పుడు సపోజ్ పోలీస్ స్టేషన్ ఉన్నాడు ఆడ అతనికి అకౌంట్ ముందు పోవాలి. అదేవిధంగా ఆ రూట్ ఆఫీసర్ ఆనే ఉండదు, ఏం కాదు. యాభై పన్నెండుగా కూడా ప్రాపర్గా తిరగాలి. ఎక్కడ ఈ సైడ్ కూడా 100 మార్క్స్ ఉండాలి. తీసుకుంటాం 200 ఏమో మనకి పోలింగ్ పార్టీ ఏదైతే మన ఎలక్షన్ మన పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, అది సెక్టార్ నంబర్ 12కి వెళ్ళాను సార్. వెంకట రామరాజు గారు, పీఓ గారు, సెక్టార్ నంబర్ 12. అన్నపూర్ణ గారు, బి అన్నపూర్ణ గారు, పీఓ గారు, పిఎల్ నంబర్ 54.
సెక్టార్ నెంబర్ 4 కి రండి. పిఎస్ నెంబర్ 1 సెక్టార్ నెంబర్ 3 విను అట్లా జెండా ఉప్పింది ఏడుపిస్తుంది జెండా ఇక్కడ మేడం ఇక్కడ సార్ కొద్దిగా మీరు రైట్ సెక్టార్ నెంబర్ 30 రెడీగా ఉన్నారు. తయారుగా ఉందండి, మీరు బయలుదేరవచ్చు. జరిగే అవకాశం ఉంది. ఈ లోక్సభ ఎన్నికల్లో దాదాపు ఒక 3,000 మంది పోలీస్ సిబ్బందితోటి మనం బందోబస్తు చేసుకోవడం జరిగింది. ఈరోజు డిఆర్సీ సెంటర్స్ నుండి పోలింగ్ మెటీరియల్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి మళ్ళీ రేపు సాయంత్రం పోలింగ్ అయిన తర్వాత పోల్ ఈవీఎంస్ని తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి మనము ఒక 5 అంచెల సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ దగ్గర మన పోలీస్ స్టాఫ్ లేకుంటే సిఏపిఎఫ్ బలగాలు ఉంటాయి. దాని తర్వాత మనకి రూట్ మొబైల్ ఆఫీసర్స్ ఉంటారు. దాని తర్వాత ప్రతి ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ దగ్గర క్విక్ రెస్పాన్స్ టీమ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ దగ్గర ఒక స్పెషల్ దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఎస్పీ దగ్గర స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఉంటాయి. సో ఇన్ని రకాల వ్యవస్థలు మనం దగ్గర పెట్టుకొని ఈ ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సో వీటితో పాటు ఎలాంటి ప్రలోభాలు లేకుండా కూడా విస్తృతంగా తనిఖీలు, మనకు చెక్ పోస్టులు ఉన్నాయి కాబట్టి చెక్ పోస్టుల దగ్గర కూడా ఎట్లాంటి మెటీరియల్స్ కానీ ఫేక్ ఓటర్స్ కానీ రాకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న ఈవినింగ్ 6 o'clock నుండి రేపు పోలింగ్ అయిపోయే వరకు 48 hours కూడా చాలా స్ట్రిక్ట్గా లా ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో ముందస్తు జాగ్రత్తగా దాదాపు ఒక 6,200 మందిని మనము బైండింగ్ ఓవర్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్లో రౌడీ షీటర్స్ వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ అభ్యర్థులకి వాళ్ళందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాము. ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఇమీడియట్గా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కానీ సివిజీ ల్యాబ్ కానీ డైల్ 100 కానీ ఫోన్ చేసి ఇస్తే మేము ఇమీడియట్గా ఒక 5-10 minutesలో మేము అక్కడికి చేరుకొని ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేస్తాము. సో వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎలక్షన్స్. వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ విల్ హ్యాపెన్ ఇన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఒక 150 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అక్కడ 9 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అవి రేపు సాయంత్రం పోలింగ్ అయిపోయే వరకు కూడా ఖచ్చితంగా అవి యాక్టివ్లో ఉంటాయి. సో అక్కడ కూడా ఎట్లాంటి లాస్ట్ మూమెంట్లో క్యాష్ కానీ లిక్కర్ కానీ ఫేక్ ఓటర్స్ కానీ రాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.